కొందరికి వాహన గండం ఉంటుంది, మరికొంతమందికి జలగండం ఉంటుంది. కానీ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులకు మాత్రం మహిళా గండం ఉన్నట్లు కనిపిస్తుంది. మహిళల విషయంలోనే ఆయన పరువు 2 సార్లు బజార్న పడింది. ఈ 2 ఘటనలు విజయవాడ కేంద్రంగానే జరిగాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ హోదాలో పనిచేసినప్పుడు అసభ్యకరంగా సందేశాలు పంపి వేధించారని ఓ మహిళా వైద్యురాలు రోడ్డెక్కడంతో పీఎస్ఆర్ శాఖాపరంగా ఇబ్బంది పడ్డారు. ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమంగా కేసును బనాయించడం వెనుక వ్యూహాత్మకర్తగా ఇప్పుడు ఏకంగా జైలుకే వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో పోలీస్ కమిషనర్ గా విజయవాడకు పీఎస్ఆర్ వచ్చారు. ఆనాడు గన్నవరం నియోజకవర్గం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండేది. అప్పుడు తెలుగుదేశం గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్నారు. ఆ రోజుల్లో వంశీ వాహనంలో బయటకు బయలుదేరితే భారీ కాన్వాయ్ ఉండేది. ఆయన కారు కాకుండా మరో 6-7 కారులు వెనక ముందు ఉండేవి. దీనిపై పీఎస్ఆర్ పంజా విసిరారు. వంశీ కాన్వాయ్లో వాహనాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. దీంతో పీఎస్ఆర్ వంశీ మధ్య వైరానికి బీజం పడింది. ఆ తర్వాత ఒక సెటిల్మెంట్ వ్యవహారం వారి మధ్య దూరాన్ని మరింతగా పెంచిందని చెబుతుంటారు. అన్నపూర్ణ ప్యాకర్స్ విషయంలో ఒక వర్గానికి వంశీ కొమ్ముకాయగా మరో వర్గానికి పీఎస్ఆర్ అభయమిచ్చారు. ఈ విషయంలోనూ ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు పీఎస్ఆర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఒక మహిళా వైద్యురాలు ఆరోపణలు చేశారు. ఆయన పంపిన సందేశాలను ఉన్నతాధికారులకు చూపించారు. అప్పటి వరకు పులిలా కనిపించిన పీఎస్ఆర్ పిల్లిలా మారిపోయారు. వంశీయే ఆ మహిళను పీఎస్ఆర్ పైకి బాణంలా వదిలారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ వ్యవహారంతో పీఎస్ఆర్ ను పోలీసు ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద బదిలీ చేశారు.